ప్రత్యేక రాష్ట్రం కోసం ఒక ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. 2000 అరే చెప్తాను, నువ్వు ఆడునవే, నేనున్నా, నీకు తెలియదుకో, నీకే వరక ఆడునా నువ్వు అలా ఉన్నోళ్ళు ఎవరో చెప్పు నాకు. 2001 ఆడురో చెప్పురే, మీకే వరక, నీకు కూడా ఏం తెలియదు. నువ్వు ఇంత వ్యాపారానికి వచ్చా, నీకేం తెలుసు? చెప్పేది నేను చెప్తా, నీ కథ చెప్తా. తెలంగాణలో అతివృష్టి అనావృష్టితో తల్లాడుతున్న రైతాంగం కోసం ఆనాడు రైతాంగం తిరుగుబాటు క్రమంలో కేసీఆర్ గారు మేధావులందరూ కలిసి తెలంగాణ పెడితే బాగుండు, తెలంగాణ విముక్తి జరిగితే బాగుండు అని కూడా ఒక సమావేశం జరిగింది. నేను ఆ సమావేశంలో కూడా ఉన్నా. కానీ ఆనాడు అనుకున్న సిద్ధాంతం, ఆనాడు అనుకున్న ఆశయాలు కానీ అన్నీ మట్టిలో కలిసిపోయినాయి. 2001 నుంచి 2014 దాకా పోరాటం బ్రహ్మాండంగా ఉందిరా అనుకున్నాం. 2000 ఎట్టడం దళిత ముఖ్యమంత్రి, ఇదేంటి దళిత ముఖ్యమంత్రి, ఏది లేదు, ఆరుడే సూర్యుడే దళిత ముఖ్యమంత్రి అన్నారు. నేను అప్పటికి నమ్మలే, ఎందుకంటే 2001 నుంచి ఉన్నాళ్ళ అప్పటికి నమ్మలే. ఇదేదో గోలు పెట్టిరా అనుకున్నా నేను. కానీ 3 ఎకరాల భూమి ముఖ్యమంత్రి ఇవాళ నేను చెప్తున్నా, అక్కడున్న ఎమ్మెల్యేలు ఓడిపోయినలు కానీ గెలిచాడు కూర్చున్నాడు కానీ 2014 ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వంలో మీరున్నారు. మీరున్న నాడు ఎన్ని ఎకరాల భూమి ఉంది, ఇవాళ ఎన్ని ఎకరాల భూమి ఉంది మీకు? తెలంగాణ ప్రజానికాన్ని నిట్టనిలో దోచుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆనాడు కాశీరాజు ఏవైతే ఉన్నాడో, నిజానికి ప్రతి నియోజకవర్గానికి ఒక కాశీరాజు తయారైంది. మాట్లాడితే జైలు, మాట్లాడితే కేసులు. ఈ విధమైన నిజమైన తెలంగాణ ఉద్యమకారులను గెంటి వేసిరు మీరు. గెంటి వేస్తే దానికి నిదర్శనమే నేను. మీరు నన్ను గెంటి వేయలే, నేనే పీకి అవతల పడేసి నిటారుగా నిలబడితే కాంగ్రెస్ పార్టీ గడిచింది. నేను ఎముడి నిలబడతా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీకి పేదల పైన ఉన్న వ్యవస్థ అది. అందుకోసం మిత్రులారా, ఇవాళ నేను తుంగతుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినా. ఇవాళ నేను మాట్లాడే సబ్జెక్టు సామాజిక న్యాయం, దీని మీద ప్రజాస్వామ్యం. కానీ మిత్రులారా, ఏం జరిగింది ఇక్కడ? ప్రభుత్వం ఏం చేయాలన్నది ఇవాళ ఏ సర్కారు వచ్చినా కూడా ఏమనుకుంటుంది? పేద ప్రజలు ఏమనుకుంటారు? అరే కొత్త సర్కారు వచ్చింది, మాకు ఇల్లు కట్టిస్తారు, మమ్మల్ని ఆదుకుంటారు అనుకుంటారు. మీరు కట్టించింది ఏంటిది? బొందలగడ్డ, శ్మశాన వాటిక, వైకుంఠ ధామాలు మీరు కట్టించింది. అది పేదలకు ఇవాళ పోతే దర్శనం ఇస్తున్నాయి మీకు. కానీ మీరు, మీ ప్రభుత్వం ఆయల్ల ముఖ్యమంత్రి అయినాడు నేను అనుకున్నా ఇది ప్రజాస్వామ్యం వర్ధిల్లుద్ది, వేలాది మంది అమరవీరుల త్యాగపరం తెలంగాణ వచ్చింది, ఈ తెలంగాణలో అందరూ కూడా సుఖశాంతులతో ఉంటారు అనుకున్నా నేను. కానీ ఎప్పుడైతే గోల్కొండ కోటలో జాతీయ జెండా ఎగిరేసడం ఆనాడు అయిన మనసు మారింది అనుకున్నా నేను. గోల్కొండ కోటకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి సంబంధం ఉంది. అక్కడ ఎవరైతే పేదలను పీడించబడినో వాళ్లకు నిటారుగా గోల్కొండ కోట కింద నీ గోరిగడతం కొడుకో అని సంకేతం పంపిన ఉద్యమకారుల చరిత్ర ఇలా గోల్కొండ కోట ఉంది. కానీ మీరు పోయి గోల్కొండ కోటలో జెండా ఎగిరేసారు అంటే మీ మనసులో ఉన్న మాట, ఇక్కడ ఉన్న వాళ్ళంతా బానిసలు, ఆ బానిసలు నేను రాజును, నేను వెళ్తా కనుక నాకు ఎదురేదండి విర్రబీగినరు. కానీ కేసీఆర్ గారు 70,000 పుస్తకాలు చదివాడు. ఆ పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. 80,000 10 అటు ఇటు తీరాదే. అయితే 80,000 పుస్తకాలు చదివిన సంగతి జయశ్రెడ్డి గారికి ఎరక. కానీ కేసీఆర్ గారు తన పుస్తకం చదువుకోలే. తన పుస్తకం తను చదువుకోక 2023 నవంబర్ 30 తారీఖు నాడు, డిసెంబర్ 3 తారీఖు నాడు కథం అయిపోయింది. అక్కడ కూర్చుని గోవింద మగనం అయిపోయింది. అందుకోసమని మిత్రులారా, ఈ రాజ్యం ఎప్పుడైనా కూడా ఒక పోరాటం జరిగిందంటే దాని వెనకాల త్యాగాలు ఉంటాయి. ఆ త్యాగాల ఫలితాలు రావాలని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటారు. కానీ ఇక్కడ పేద ప్రజానికానికి ఉరకమంటే ఉరికినోళ్లకు, కొట్లాడమంటే కొట్లాడేలకు, రాలేమంటే రాలేసిన వాళ్ళకు
నవ్వమంటే నవ్వినోళ్లకు, ఏడమంటే ఏడ్చినోళ్లకు ఎక్కడ ఫలితం దక్కలేదు, కొంతమందికి దక్కిందని. ఇలా మీ ఆస్తులని, మీ పాస్తులని ఏడకొచ్చినాయి. చెప్పులు సరిగా లేని వాళ్ళు ఇలా కోట్లాధిపతులు అయినారు. ఎట్లయినా ఎవరి కోసం వచ్చింది తెలంగాణ? అందుకోసమనే నీళ్ళు లేవు, నిధులు లేవు. నిధులని మీ ఇల్లు చేరాయి, నీళ్ళు మీ పంపదలో చేరాయి. ప్రజలు అల్లాడుతూ ఉన్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అందుకోసం మిత్రులారా, ఎప్పుడైతే ఇక పార్టీ ఇంకో మాట, అది బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? దాని సమాధానం చెప్పాలి మీరు. బీఆర్ఎస్ఆ టీఆర్ఎస్ఆ? ఎప్పుడైతే ఉద్యమ పార్టీగా మీరు బీఆర్ఎస్ని పెట్టుకున్నావు, బొందలగడ పార్టీ బొందలపడిపోతుంది అప్పుడు అనుకున్నా. కనుక అది చరిత్ర చెప్తున్న సత్యం. ఇంకొక మాట, నేను సీనియర్ నాయకుని అక్కడ, కానీ నేను అక్కడ ముఖ్యమంత్రి కలవడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే బీఆర్ఎస్ పెట్టిన మహారాష్ట్ర నుంచి వార్డు మెంబర్ వస్తే వాడిని కూర్చొని పెట్టుకోడు, వార్డు మెంబర్ వస్తే కూర్చొని పెట్టుకొని వానికి ఆలాయి తీసుకొని అటు చేసి, కానీ 2001 నుంచి నీ ఎంట ఉన్న వాళ్ళకు అగౌరవపరిచిండ్రు, అన్యాయం చేసిండ్రు. అందుకోసం మిత్రులారా, ఈ అనుభవం తప్పకుండా మీకుంటుందని కూడా మనం చేస్తున్నాను. సామాజిక న్యాయం నీకు డాక్టర్ సాబ్ నీకు ఏమరకు చెప్పు. అగో జరా ఇలా తుంగతుర్తి నియోజకవర్గం పోరాటాలకు వర్దిల్లగడ్డ. మీకు ఎవరికైనా ఎవరో తెలంగాణ మీకు ఎక్కడ మీ పోరాట చరిత్ర మీకు ఎక్కడిది? మీకు పోరాడలేదు. మీరు పొలబడి అని వేసుకొచ్చారు, మీరు ఎక్కడదా? మిత్రులారా, అధ్యక్ష, నా తుంగతుర్తి నియోజకవర్గానికి సంబంధించి నేను అప్పీల్ చేస్తా ఉన్నా. నా తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ పెట్టాలని అప్పీల్ చేస్తా ఉన్నా. నేను తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన రుద్రమ చెరువును రిజర్వాయర్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తుంగతుర్తి నియోజకవర్గంలో ఉండబడిన ఇవాళ చెన్నూరు రిజర్వాయర్ నుంచి ఎప్పుడైతే 8 గ్రామాలు ఉంటాయి, ఆ గ్రామాలకు చెన్నూరు వాటర్ తెచ్చి ఇరిగేషన్ డెవలప్ చేయడానికి సాయం చేయాలని చెప్తున్నా. నేను మూసీ నదిపై నిర్మించడానికి 5 చెక్ డ్యాములు కూడా శాంక్షన్ చేయాలని నేను ఇరిగేషన్ మినిస్టర్ గారు కోరుతా ఉన్నా. అదేవిధంగా తిరుమలగిరికి జీవన కాలేజీ మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి సందర్భంగానే హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ టెక్నికల్ సాంకేతిక పరమైన ఇన్స్టిట్యూట్స్ పెట్టాలని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. అది తుంగతుర్తిలో ఐటీఐ కాలేజ్, తుంగతుర్తిలో ఐటీఐ, అడ్డగూడూరులో ఐటీఐ పెట్టాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తర్వాత మా బునాది గారి కాలువ, తర్వాత మా అసిమినర్ కాలువ కంప్లీట్ చేయాలని మనవి చేస్తా ఉన్నా నేను. తర్వాత ఇంకోటి తిరుమలగిరిలో ఇంకొక మాట ఇవాళ వీళ్ళు చేస్తా ఉన్నారు. ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం. సామ్యాల్ గారు ఒక్క నిమిషం.